అందరికీ నమస్కారం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మరో సర్జరీ. తీవ్ర టెన్షన్లో సీఎం ఆసుపత్రికి. అసలు ఏం జరిగింది, ఆయనకి ఎలా ఉందని ఆరా తీసి క్షేమ సమాచారాన్ని అయితే తెలుసుకున్నారు. అసలు ఆయనకి మరో సర్జరీ ఎందుకు అవసరమైంది, ఇప్పుడు ఈ సర్జరీ ఎందుకు చేశారన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఇటీవల పవన్ కళ్యాణ్కి ముక్కుకు సంబంధించిన శస్త్రచికిత్స అయితే జరిగింది. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారని అధికారులు అయితే తెలియజేశారు. అయితే గతం వారం రోజుల నుంచి పవన్ కళ్యాణ్ బయటకు కూడా రాకుండా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. నేడు సీఎం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ని కలిసి పరామర్శించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య సమస్యలను అలాగే శస్త్రచికిత్సల గురించి కూడాను వివరాలు చంద్రబాబుకు తెలిపారు. దీంతో పవన్ ప్రతినిధులు ఈ వివరాలను అధికారికంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ తనకి సైనస్ ప్రాబ్లం ఉందని, అది తీవ్ర సమస్యగా పరిగణించిందని, ఇన్ఫెక్షన్గా మారి కంటిపైన ప్రభావం చూపడంతో శస్త్రచికిత్స అయితే చేశారని తెలిపారు. ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేసినట్లుగా తెలిపారు. అయితే శస్త్రచికిత్స అనంతరం ఇప్పటికీ కూడా కొంత మేరకు సైనస్ బిల్డింగ్ అయితే ఉందని, మరో వారం రోజులు తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పినట్లుగా తెలిపారు. అలాగే సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించినప్పుడు తగిలిన గాయాలు అప్పట్లో పట్టించుకోలేదని, అవి కూడా ఇప్పుడు బాధిస్తున్నాయని వివరించారు. భుజం దగ్గరి మజిల్ కూడాను గాయాలకి చాలా ఎక్కువయ్యాయని, అది 5 ఏళ్ల నుంచి కూడాను ఆయన్ని బాధ పెడుతున్నాయని, అలాగే రొటేటర్ కఫ్ ఇంజురీ కూడా ఉందని, పవన్ కళ్యాణ్ గతంలోని వైద్యంపై పూర్తి శ్రద్ధ చూపడంతో ఇప్పుడు అవి తిరగబెట్టాయని, వీటికి సంబంధించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని, మరో శస్త్రచికిత్స అవసరం అవుతుందని కూడా వైద్యులు చెప్పినట్లుగా తెలిపారు. దీంతో పవన్ కళ్యాణ్ ఇన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరో సర్జరీ కూడా చేయాల్సి ఉందని తెలియడంతో అది కూడా జరిగి పవన్ త్వరగా కోలుకోవాలని కార్యకర్తలు అభిమానులు కోరుకుంటున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.